వైసీపీలో మళ్ళీ ఒక కుదుపు రాబోతుందా? ఎందుకంటే 2024 ఎన్నికల ముందు ఒక పెద్ద కుదుపే వచ్చింది. అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, నియోజకవర్గాల్లో చేసిన మార్పులు, కొన్ని చోట్ల వారసులకు ఇచ్చిన అవకాశాలు, సీనియర్ నేతలు ఇంకా తాము తప్పుకొని తమ వారసుల్ని రంగంలో దించాలి అని అనుకోవడం. అయితే దాదాపుగా అధికారంలోకి రాలేదు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరూ కూడా గెలుపు సాధించలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ సమీకరణాలు, ఆ వ్యూహాలు, ఆ నిర్ణయాలు అన్ని ఫెయిల్ అయినాయి అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు వాటిని సవరించుకుంటారా? మళ్ళీ వాటిని అనుసరించుకుంటూ ముందుకు వెళతారా? మార్పులు చేస్తారా? అనేది ఇక్కడ చర్చ. అయితే ప్రధానంగా వారసుల్ని వద్దన్నా సరే బలవంతంగా రంగంలోకి దింపి ఓటమి పాలయ్యాం అనే భావన అయితే జగన్మోహన్ రెడ్డి గారి మదిలో ఉంది అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఎక్కడెక్కడైతే వారసుల్ని రంగంలోకి దింపారో అక్కడే ఆ సీనియర్లను పక్కన పెట్టారో ఓకే, వాళ్ళు సహకరించారు తమ కుమారుల గెలుపు కోసం. అయినా సరే అక్కడ అభ్యర్థి అనేది బలమైన అభ్యర్థి లేకపోతే ఎంత వెనకాల బలమైన నాయకులని సపోర్ట్ చేసినా సరే గెలుపు కష్టము అనేది మొన్న ఎన్నికలు నేర్పిన ఒక పాఠం. ఆ లెసన్ నేర్చుకున్న తర్వాత కూడా, ఆ పాఠం తెలిసిన తర్వాత కూడా ఇప్పటికీ ఇంకా అదే మార్గంలో వెళ్తాను అని అనుకుంటే ఇంకా అంతకు మించిన పొరపాటు, అంతకు మించిన అవివేకం మరొకటి ఉండదు అనేది. 2019లో ఎలాంటి లీడర్లను పెట్టి, ఎలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకులను ప్రజల ముందుంచి అధికారంలోకి వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు, 2024లో వేసిన రాంగ్ స్టెప్ వల్ల కుప్పకూలిపోయిందో 2029లో ఆ స్టెప్ అయితే వేయకూడదు అనుకుంటున్నారట. అంటే ఈసారి మళ్ళీ సీనియర్లను మొత్తం రంగంలోకి దింపబోతున్నారు. పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు, ప్రజల్లో నిలబడగలిగిన వాళ్ళు, నిలబడిన వాళ్ళు, వాళ్ళకి మాత్రమే ఈసారి అవకాశం ఇవ్వాలి అని కోరుకుంటున్నారట. బహుశా ఆ ప్రణాళిక కూడా ఇప్పుడు సిద్ధం చేస్తున్నారట. అదే కనుక జరిగితే వారసులను రంగంలోకి దింపాలి అనే వైసీపీ సీనియర్లకు ఒక షాక్ తగిలినట్టయితే అవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.